మిణుగురులా మారింది వరసే కనులకి రోజులా అందంగా లోకం కనిపించే నీ వల్ల చాలా బాగుంది నీ వింటుంటే ఏదో అవుతుంది నీతో ఉంటే ఓయ్ మేఘంలా తేలిందే నా చిన్ని మనసే హే మిలమిలలా మిణుగురులా మారింది వరసే కళ్ళకంత కట్టిన కళ్ళ ముందు వాలినే వింతలన్నీ నువ్వు పక్కనుంటే పిల్లగాలి కూడా పాడుతోంది కొత్త పాటే హో, ఎంత దూరం వెళ్ళినా జంట కట్టి వచ్చని గాలి గుర్తులన్నీ మన వెంటే మంటెండ వెండి వెన్నెలై పూసే పెదవులు తెలియని రాగం తీసే తలుపులు తీయని కవితలు రాసే ఒక ఆసే విరబూసే నా మనసు పలికేది నీ ఊసే ఓయ్ మేఘంలా తేలిందే నా చిన్ని మనసే హే మిలమిలలా మిణుగురులా మారింది వరసే చెయ్యి పట్టి ఆపనా తిట్టి కొట్టి ఆపనా పరుగు పెట్టే ఈ నిమిషాన్ని ఈ క్షణమే శాశ్వతమే అయిపోని ఓ, వెళ్ళనివ్వనంతగా హత్తుకున్నాయిగా ఈ తీపి జ్ఞాపకాలన్నీ ఊపిరున్నదాకా చిన్ని గుండె దాచిపెట్టుకోని ఎంతని ఆపను నా ప్రాణాన్ని ఓ, ఏమని దాచను నా హృదయాన్ని నీతోనే చెప్పేనే ఈ బయట పడలేని మౌనాన్ని బొంగరాలంటే కళ్ళు తిప్పింది ఉంగరాలున్న జుట్టు తిప్పింది గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది అమ్మో బాబు గారి బొమ్మ పోలమ్మ మల్లె పూల కొమ్మ రబ్బరు గాజుల రంగు తీసింది బుగ్గల అంచున ఎరుపు రాసింది రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది అమ్మో దాని చూపు కమ్మో ఓలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో పగడాల పెదవులతో పడగొట్టింది పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది ఏకంగా ఎదపైనే నర్తించింది అబ్బ నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాదే పోయింది అమ్మో బాపు గారి బొమ్మ హే 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 ఓలమ్మో మల్లె పూల కొమ్మో
రాగమేదో తీసేస్తూ పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్ల. నిన్న కాఫీ గ్లాసు చేతి కందిస్తూ నాజుకైన వేళ్ళు తాకేస్తూ మెత్తని మత్తుల విద్యుత్తికై ఒత్తిడి పెంచిందే మళ్ళా. కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది, ఓరగా చూసే చూపు నా వైపే అనిపిస్తుంది. పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది, చీర చెంగు చివరంచుల్లో నన్నే బందీ చేసింది. పొద్దు పొద్దున్నే హెల్లో అంటుంది, పొద్దు పోతే చాలు కళ్ళొకొస్తుంది. పొద్దు స్తమానం పోయినంత దూరం గుర్తొస్తుంటోంది. అమ్మో బాపు గారి బొమ్మో, ఏ ఓలమ్మో మల్లె పూల కొమ్మో. ఏ మాయాలోకంలోనో నన్ను మెల్లగా తోసేసింది, తలుపులు మూసింది, తాళం పోగొట్టేసింది. ఆ మబ్బుల అంచుల దాకా నా మనసుని మోసేసింది, చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది. పూలకే తగిలించింది, కోసల దేశపు రాజకుమారి, ఆశలు రేపిన అండాల పోరి, పూసల దండలు నన్నే గుచ్చి మెళ్ళో వేసింది. అమ్మో బాపు గారి బొమ్మో, ఏ ఓలమ్మో మల్లె పూల కొమ్మో. బొమ్మ నిన్ను చూస్తూ నేరెప్ప వేయడం మరిచా, అయినా ఏవో కలలు ఆగవే తెలుసా, హే తెలుసా నా చూపుని బానిసా. నీలో నాలో లో నొలివెచ్చనైంది మొదలైందమ్మ. ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ. ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన కుందన బొమ్మ.
to believe we were burning on the edge of something beautiful, something beautiful. Selling a dream, smoking mirrors keep us waiting on a miracle, on a miracle. Say go through the darkest of days, heaven's a heartbreak away. Never let you go, never let me down. Oh, it's been a hell of a ride, driving the edge of a knife. Never let you go, never let me down. Don't you give up, nah, nah, nah. I won't give up, nah, nah, nah. Let me love you, let me love you. Don't you give up, nah, nah, nah. I won't give up, nah, nah, nah. Let me love you, let me love you. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो। Don't fall asleep at the wheel, we got a million miles ahead of us, miles ahead of us. All that we need is a rude awakening to know we're good enough, know we're good enough. Don't you give up, nah, nah, nah. I won't give up, nah, nah, nah. Let me love you, let me love you. Don't you give up, nah, nah, nah. I won't give up, nah, nah, nah. Let me love you, let me love you. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो। తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా, మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ, హారతి పళ్ళం హాయిగా నవ్వే వదనమ్మ. వచ్చిందమ్మ వచ్చిందమ్మ దిక్కిన చుక్కలమ్మ, నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మ. దిగంబరిగానున్న నీవు వస్త్రహీనముగానున్న నీకు స్తనములు ఏర్పడెను, తల వెంట్రుకలు పెరిగను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను కనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లు చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదానవైతవి. ఇది ప్రభు అయిన యెహోవా వాక్కు. ఈరోజు ఎదుగుదలైనటువంటి వంశం ఇక్కడికి మన పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. గ్రోత్ అంటారు. గ్రోత్ అనేటువంటి మాటకు ఇంగ్లీష్ స్పెల్లింగ్ GROWTH. దాని తెలుగులో మనం ట్రాన్స్లేషన్ చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా జీ అనేటువంటి అక్షరం మనకు కనబడుతూ ఉంది. జీ అంటే గో అంటే వెళ్ళు. వెళ్ళంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పటి వరకు నువ్వు సినిమాలకు వెళ్ళావు, షికారులకు వెళ్ళావు, ఊర్లకు వెళ్ళావు, ఊటీలకు వెళ్ళావు. కానీ యవ్వన దశలో ఇవన్నీ కూడా రద్దు చేయబడాలి.
యవ్వన ప్రాయంలో నువ్వు వెళ్ళవలసిన స్థలం ఏంటంటే నువ్వు దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. గో. యవ్వన ప్రాయంలో నువ్వు ఎక్కువగా ఆశ్రయించుకునే స్థలము, ఎక్కువగా గడపవలసిన స్థలము ఎస్తేరు ఎక్కడంటే దేవుని యొక్క సన్నిధాని. దేవుని యొక్క సన్నిధిలో మేము జీవితాన్ని గడపడానికి, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, భక్తిపూర్వకంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. రెండవ అక్షరం ఏంటంటే గ్రో అంటే ఆర్, జియత్ ఆర్. ఆర్ అంటే రీడ్. రీడ్ అంటే చదువు. ఇప్పుడు నువ్వు పాఠ్య పుస్తకాలు చదివావు, నవలు చదివావు, పేపర్లు చదివావు, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా నీకు కనపడుతున్న వాక్యం ఏంటంటే కీర్తన గ్రంథంలో దుష్టుల ఆలోచన చెప్పిన నడవకుండా, పాపుల మార్గం మధ్య నిలవకుండా, అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండకుండా యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించు దివారాత్రులు ధ్యానించి వారు ధన్యులని చెప్పి లేఖనములు వ్రాయబడమంది. యవ్వన ప్రాయంలో మనము దుష్టుల ఆలోచన చెప్పిన నడవకూడదు, పాపుల మార్గం మధ్య నిలవకూడదు, అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండకుండా యెహోవా మందిరముల దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా జీవించాలని చెప్పి వాక్య విధేయత కలిగి జీవించాలి. ఎవరికి విధేయత కలిగి జీవించాలి? తల్లిదండ్రులకు, పెద్దలకు, దేవునికి విధేయత కలిగి జీవించాలి. తల్లిదండ్రులను ప్రేమించేవాడు దీర్ఘాయుష్మంతుడు, తల్లిదండ్రులను దూషించేవాడు శాపగ్రస్తుడు. ఈనాడు చాలా మంది తల్లిదండ్రుల మాట వినక బాల్య దశలో తల్లిదండ్రుల మాట వింటారు, కానీ యవ్వన ప్రాయం వచ్చినప్పుడు తలపరిశుతనముతో తల్లిదండ్రుల మాటను ధిక్కరిస్తూ ఉంటారు. అలనాడు యాకోబు కుమార్తె దీనా కూడా తల్లిదండ్రుల మాటను ధిక్కరించకుండా వేరొక స్థలాలకు వెళ్ళి వేరొక స్త్రీలను చూడాలని, వేరొక స్త్రీలతో స్నేహం చేయాలని చెప్పి ఆశపడ్డది. కానీ ఏమైపోయింది? దీనా చెడిపోయింది, పాడైపోయింది. ఎందుకంటే తల్లిదండ్రుల మాటను ధిక్కరించి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవించి సొంత నిర్ణయాలతో వేరొక నిర్ణయం తీసుకునివ్వడం వల్ల దీనా పాడైపోయింది, చెడిపోయింది. దేవునికి స్తోత్రం. కనుక తల్లిదండ్రులకు మాటకు విధేయత కలిగి జీవించాలి. తల్లిదండ్రులకు మాట ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే గ్రోత్ అంటే టీ అంటే ఏముంది అక్కడ? టీ అంటే ట్రూత్ అంటే సత్యమే మాట్లాడాలి అండి, సత్యమే మాట్లాడాలి. యవ్వన ప్రాయంలో మన అబద్ధాలు మాట్లాడకూడదు. యవ్వన ప్రాయం అందరూ కూడా అబద్ధాలు మాట్లాడుతుంటారు, సత్యం ఎవరు కూడా మాట్లాడరు. అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి తల్లిదండ్రులకు పాడైపోతూ ఉంటారు, చెడిపోతూ ఉంటారు. తర్వాత డబ్ల్యూ అంటే టీహెచ్ అంటే డబ్ల్యూ అంటే విట్నెస్ అంటే సాక్ష్యం. సమాజంలో సంఘంలో సాక్షాత్మైన జీవితాన్ని జీవించాలి. రోజు రేపొద్దున ఇక ఎస్తేరు గురించి కానీ జెస్సీ గురించి కానీ ఎవరైనా ఈ కుమార్తె ఎవరు, ఈ కుమార్తె ఎటువంటిది అని చెప్పి అంటున్నప్పుడు ఈ కుమార్తె చాలా మంచిది, దేవుని పట్ల భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, పెద్దల పట్ల గౌరవం కలిగి, తల్లిదండ్రులకు విధేయత కలిగి సమాజంలో ఒక మంచి స్త్రీగా జీవిస్తుందనేటువంటి సత్యాన్ని, మరి సాక్ష్యాన్ని అనేక మంది సమాజంలో చెప్పగలగాలి. అలనాడు మరి ఎలియాజరు కూడా అబ్రహాము కుమారుడు ఇస్సాకుకి వివాహము చేయాలని చెప్పి ఎలియాజరును పంపించినప్పుడు ఎలియాజరు రిబకాను చూసినప్పుడు ఒక మాట పలికాడు, ఈ చిన్నది మిక్కిలి చక్కనిది, ఈమె కన్యక, ఏ పురుషుడును ఈమెను కూడి ఉండలేదని చెప్పి రిబకాను గురించి సాక్ష్యం చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరులారా, ఒక సాక్షాత్మైనటువంటి జీవితాన్ని సంఘములో సమాజంలో జీవించడానికి మరి ఎస్తేరు పని మరి సక్రమంగా జీవించాలని చెప్పి నేను తెలియజేస్తాను. తది హెచ్ అంటే హానెస్ట్ అంటే నిజాయితీగా జీవించాలి. సమాజంలో సంఘంలో నిజాయితీగా జీవించాలి, మంచిగా జీవించాలి, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి, విశ్వాసాన్ని కలిగి జీవించాలి. ప్రభువుకి ఇష్టమైన బిడ్డగా దేవుని దృష్టిందును, మానవుల దృష్టిందును, యెహోవా దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచు దేవునికి ఇష్టమైన మంచి బిడ్డగా జీవించినట్లయితే అప్పుడు దేవునికి ఆశీర్వాదాలు లభిస్తాయి, మనుషులకు ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. వాక్యం చెప్పడానికి సమయం లేదు, మీకు చాలా విషయాలు చెప్పాలనేటువంటి ఆశ ఉంది, చెప్పడానికి సమయం లేదు. కనుక మరి అనేక మంది పెద్దలు, మరి స్నేహితులు, బంధువులందరూ కూడా సమాజంలో ఉన్నారు. మరి ఇప్పటికే సమయం మాది కాదు, తప్పు మాది కాదు, వారి సమయం లేట్ చేయడం వల్ల మీకు వాక్యాన్ని మేము వివరించలేకపోతున్నాం. కనుక మరి యొక్క ఎస్ఆర్ ప్రభు పట్ల భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, చెడు నడతలను విడిచిపెట్టి దుష్టుల ఆలోచన చెప్పి నడవకుండా, పాపుల మార్గం అంతా నిలవకుండా, అపహాసకులు చోటున కూర్చుండకుండా యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించే బిడ్డగా దేవునికి సంతులు ఎదగాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. సమయించిన దైవదాసులకు దేవుని పేరిట వందనాలు. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి మేనమావులు వచ్చినట్లయితే పైట వేయిద్దాం. పైట వేయించి వచ్చిన పెద్దల చేత అక్షింతలు వేయిద్దాం. దయచేసి సమయం చాలా అయింది, రావాలి. ఎందుకు మీరు సమయం లేట్ చేస్తున్నారు మాకేం అర్థం కావటంలా.
ఇప్పుడు ఈ సమయంలో మేనమామ మరి నూతన వస్త్రాన్ని మరి స్తోత్రాలు 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 స్తుతులు ప్రభువా. ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి యొక్క వాతావరణం బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా కుటుంబ యజమానులు ప్రభువా మరి అబ్రహాం గారిని బట్టి సరోజిని గారిని బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి దాంపత్య జీవితంలో నువ్వు ఇచ్చినటువంటి కుమారుడు చిట్టుబాబుని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. జ్యోతమ్మను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి దాంపత్య జీవితంలో నువ్వు ఇచ్చినటువంటి ప్రభువా మరి కుమార్తె ప్రభువా మరి జస్సి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభా ఈ బిడ్డను వృద్ధిలోనికి తీసుకుని వచ్చి ఈనాడు నూతనమైనటువంటి వస్త్రాన్ని ప్రభువా ఆమెకి ఇస్తూ ఉన్నా. మరి ఈ సమయంలో మేనమామ వేస్తున్నటువంటి ఈ వస్త్రాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఆయా యొక్క వస్త్రము ద్వారా ఈ బిడ్డకు కావలసినటువంటి రక్షణను కాపుదలను యేసు నామములో దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల ప్రభువా జరుగుతున్నటువంటి ఈ కార్యం అంతట్లో మీరే తోడై ఉండి నడిపించమని సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామములో ఇచ్చినాం పరమ తండ్రి. మన మధ్యకు గురువులు వచ్చున్నారు. ముఖ్యంగా నూతన వస్త్రాలు బహుకరిస్తూ ఉండగా వస్త్రాలను దీవించండి. వస్త్రాల ద్వారా మీ దీవెన పొందుకునే భాగ్యం దయచేయండి. మీ ఆశీర్వాదం కుమ్మరించండి. మీ గ్రహాన్ని పొందుకునే భాగ్యం దయచేయండి. తల్లిదండ్రుల యొక్క దీవెనలతో అదేవిధంగా బంధుమిత్రుల యొక్క దీవెనలతో బిడ్డ ముందుకు సాగుతున్న మీ ఆశీర్వాదం కుమ్మరించండి. మీ దీవెనతో ముందుకు సాగే భాగ్యం దయచేయండి. కుటుంబాన్ని నడిపించుకోనండి. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేసి బాబుని దీవించండి. జ్యోతిని దీవించండి. మీ ఆశీర్వాదంతో బలపడుతూ మీ దీవెన పొందుకునే భాగ్యం దయచేయండి. అదేవిధంగా వారి యొక్క జీవితం అనేది మీ యొక్క ఆశీర్వాదంతో బలపడే భాగ్యం దయచేసి నడిపించుకోమని, మీ దీవెనతో బలపరిచి కాపాడి దీవించమని, కుటుంబాన్ని ఆశ్రయించి నడిపించమని, ఈరోజు కార్యక్రమాన్ని అన్ని విధాలుగా దీవించి కాపాడి నడిపించమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనం చేయుచున్నాము. నూతన వస్త్రాన్ని ఇస్తూ ఉన్నారు. మరి మన మధ్యకు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా వేదిక మీదకి వచ్చి మరి యొక్క బిడ్డను ఆశీర్వదించవలసిందిగా కోరుతూ రావమ్మ సుహాసిని రావమ్మ సుభాషిణి రావమ్మ సులోచని రావమ్మ సౌదామిని దివిలో బంగారు బాలామణి దిగిరా మబ్బుల మేనాలని తొణికే సొగసులు చూడాలని అరవిచ్చల కన్నుల వెన్నెల వెన్నెల పున్నమిగా నులవని అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. కత్తులా కాటుక కళ్ళావి ఇప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే. అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి
కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను. ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరు గుంటారు, అందుకనే ఏమో నువ్వందంగుంటావు. 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు. ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారే, 7 రాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగస్తే అయినా. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే.
హే పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నలా కట్టుకున్నా టిక్కీ బొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నలా పెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నలా చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నలా దిద్దుకున్నా పెళ్లి కూతురు వస్తావురో నువ్వు ఎడంగా వస్తావురో చెయ్యి నీ చెట్టికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండకి వచ్చేట పాడు గుడు 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 కని అందాల దుయ్యాల చిక్కు 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 బుక్కని చెరువు కట్ట పొండిచే మంతివానం మంతివానం చే మంతులు తెంపి దండ అల్లుకున్నా 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 మా ఊరు వారం జూన మల్లెవానం మల్లెవానం ఊరు మల్లెవానం మా మల్లెలు తెంపి గొల్లు నింపుకున్నా 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 నువ్వు నేలుకున్నావు రో దండ మెల్లోన ఇస్తాను రో నేను నీ ఏలు పట్టుకొని మల్లె చెల్లోన ఇస్తాను రో మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లోన వెలిగిన దాన్ని నీ బుల్లెట్ బండకి వచ్చేట పాడు గుడు 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 కని అందాల దుయ్యాల చూపితప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండకి వచ్చేట పాడు గుడు 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 కని అందాల దుయ్యాల చూపితప చిక్కు 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 బుక్కని నే అవ్వసాటు వాడ పిల్లనయ్యో పిల్లనయ్యో వాడ పిల్లనయ్యో మా నాన్న గుండెల్లోన ప్రేమనయ్యో ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో ఏడు గడపలల్లో ఒక్క దాన్నిరయ్యో దాన్నిరయ్యో ఒక్క దాన్నిరయ్యో మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో అటు ఎన్నెళ్ళు ఎత్తుకొని ఎన్న ముద్దలు పెట్టుకొని ఎన్ని మాటలు చేసుకున్నా నన్ను గారాలు చేసుకొని చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను నీ చేతికిస్తారా నన్నేరా నేను నీ బుల్లెట్ బండకి వచ్చేట పాడు గుడు 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 కని అందాల దుయ్యాల చూపితప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండకి వచ్చేట పాడు గుడు 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 కని అందాల దుయ్యాల చూపితప చిక్కు 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 బుక్కని
అల్లే బిల్లి చెక్కిలి గిల్లి రెక్కలే విప్పెను లిల్లి మాటలే తీయని చక్కెర కేళి గిల్లి గిల్లి బుగ్గలు గిల్లి బుల్లి బుల్లి నవ్వులు జల్లి మెల్లగా జారెనే వెన్నెల కేళి మబ్బుల్లో గువే తాను ఎదనెప్పుడు వాలేనో నింగిలో నీలం తాను నాకందేనో మట్టిలో పువ్వే తాను మదినెప్పుడు చెరేనో చిక్కునో దక్కునో చేజారేనో వాలే వాలే కన్నుల్లోన హోలే హోలే వెన్నెల వాన కడలై కురిసే నీ వల్లేనా తేలే తేలే మబ్బుల్లోన వేల వేల రంగుల్లోన మనసే తడిసే నీ మాయేనా వెళ్ళే దారి వచ్చే దారి ఒకటే అయినా నీకు నాకు ఇంతటి దూరం తగునామైనా వాన జల్లు వాన విల్లు వేరే అయినా రెండు ఉండే నీలాకాశం ఒకటే అవునా దృశ్యాలే వెలివేస్తే కన్నే చూసే ప్రతి చూపు శూన్యమేగా కొలువుండే విలువిస్తే ఈ చిటికెడంత కళ్ళు కొత్త చిత్రాలేగా వాలే వాలే కన్నుల్లోన హోలే హోలే వెన్నెల వాన కడలై కురిసే నీ వల్లేనా తేలే తేలే పొద్దుల్లోన వేల వేల రంగుల్లోన మనసే తడిసే నీ మాయేనా గూటికి వచ్చే గువ్వలు మళ్ళీ వలసే వెళ్ళి రాగం లేని చెట్టుకు మళ్ళీ రంగుల హోలీ ఇంటికి వచ్చే పాపే తుళ్ళి బళ్ళోకెళ్ళి ఒంటరి అమ్మే మురిసిందంట ప్రేమే జల్లి ఏ గుళ్ళో తానున్నా పువ్వే పూసే తొలి కొమ్మ మరిచిపోదే ఏ ఊరే వెళుతున్నా సెలయేరు అలల చూపులన్నీ శిఖరం వైపే వాలే వాలే కన్నుల్లోన హోలే హోలే వెన్నెల వాన కడలై కురిసే నీ వల్లేనా తేలే తేలే పొద్దుల్లోన వేల వేల రంగుల్లోన మనసే తడిసే